అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పచ్చిమిర్చి తొక్కుతో సొరకాయ రెసిపీ. ఈ సొరకాయ పచ్చిమిర్చి తొక్కు వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీ ట్రై చేస్తూ తింటూ ఆస్వాదిస్తారు. లేట్ చేయకుండా ఈ సొరకాయ పచ్చిమిర్చి తొక్కు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దాం. అంతకంటే ముందు ఈ రెసిపీ మీకు నచ్చితే అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఇప్పుడు మనం ఈ సొరకాయ పచ్చిమిర్చి తొక్కు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి వెళ్దాం. సొరకాయ పచ్చిమిర్చి రెసిపీ కోసం నేను మీడియం సైజు సొరకాయ తీసుకొని దాని తొక్కంతా క్లీన్ చేసుకున్నాక వాటర్లో క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక 10 పచ్చిమిర్చి వరకు 10 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. మీకు కారం ఎక్కువ అవుతుంది అనిపిస్తే ఒక 8 వరకైనా సరిపోతుంది. ఈ విధంగా మీరు పచ్చిమిర్చి అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 6 లేదా 8 వరకు ఈ వెల్లుల్లి రెబ్బలు మనం పొట్టు తీసుకొని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసుకొని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా మీరు పొడవుగా కాకుండా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని అన్ని పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడి చేసుకోవాలి. మనకు కడాయి వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మీరు మంట మీడియంలో ఉంచుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో కూడా ఒకసారి పల్లీలు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా పచ్చిమిర్చి తొక్కుతో సొరకాయ రెసిపీ అనేది ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, ఇది మాడిపోకుండా మీరు ఆయిల్లో ఇలా గరిటెతో కలుపుతూ ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా దోరగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మనం మంట అనేది తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మంట అనేది అదే తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మీరు ఆయిల్లో కలుపుతూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది ఆయిల్లో మంచిగా పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు మీరు ఇవి ఒకసారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్లో ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ ముక్కలు మెత్తపడి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మీరు మూత వేసుకొని మధ్యలో కలుపుకుంటూ సొరకాయ ముక్కలు అనేటివి ఉడికించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు చిన్న సైజు మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మనం తింటుంటే ఆ ఫ్లేవర్స్ అనేది మన నాలుకకు తెలుస్తూ ఉండే విధంగా ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ముక్కల్ని కలుపుకోండి. చూడండి ఇప్పుడు ఇవి మనకు కాస్త సొరకాయ ముక్కలు అనేవి కాస్త మెత్తపడ్డాయి. ఇదే విధంగా ఇంకాస్త మెత్తపడేంత వరకు మీరు మూత వేసుకొని అదే మీడియం మంటలో ఉడికించుకోండి. సొరకాయ ముక్కలు ఈ విధంగా 80% వరకు మనకు మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తొక్కును కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి తొక్కును వేసుకొని ఒకసారి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీరు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ ముక్కలకు పచ్చిమిర్చి తొక్కు అనేది అంతా కలిసేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మీరు మూత వేసుకొని ఉడికించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు మొత్తం కలిపేసుకొని అదే తక్కువ ఫ్లేమ్లో కొంత సమయం వరకు 1 లేదా 2 నిమిషాల వరకు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, మనకిప్పుడు ఈ పచ్చిమిర్చి తొక్కుతో సొరకాయ రెసిపీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేడిగా సొరకాయ పచ్చిమిర్చి తొక్కు రెసిపీ రెడీ. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ మన రెసిపీస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.